హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసి నక్సల్స్కి అనుబంధంగా పనిచేసినటువంటి విద్యార్థి సంఘాలు. దానిలో భాగంగా మనకి స్టూడెంట్స్ ఫెడరేషన్ కావచ్చు, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ. సో దీంట్లో భాగంగా మనకి పీడిఎస్యు అనేటువంటిది ఒక విద్యార్థి సంఘం ఉంటుంది. అది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, పీడిఎస్యు. దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి విద్యార్థి నాయకుడి గురించి మనం చెప్పుకోవాలి. అతని పేరు జార్జ్ రెడ్డి. సో 1970వ దశకం లోపల ప్రధానంగా రాజకీయాలకి ఎదురుగా నిలబడి బడుగు బలహీన వర్గాల వారి కోసం, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారి కోసం ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగానే తన ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. సో ఈ సందర్భం లోపల పోరాటంలో భాగంగా అతను ఇచ్చినటువంటి ఒక నినాదం ఏంటిదంటే ఇంపార్టెంట్, అది జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో. అంటే జీవించాలి అని అంటే మరణించడం నేర్చుకోవాలి, దానికోసం అడుగడుగున పోరాడాలి అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజలకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో మనకి ఈ నక్సల్స్కి అనుబంధంగా పనిచేసినటువంటి దాని లోపల పీడిఎస్యు కూడా ప్రధాన పాత్రను పోషించింది. ప్రధానంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ అంటే ఎస్ఎఫ్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిఎస్ఓ, తర్వాత స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ, తర్వాత పీడిఎస్యు. సో పీడిఎస్యుకి సంబంధించి జార్జ్ రెడ్డి గురించి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అతని యొక్క నినాదం గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.